హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను గోంగూర పప్పు చేస్తున్నానండి. ఇది గోంగూరనండి. గోంగూర పప్పు. గోంగూర ఒక 6 కట్టలండి. ఇది కట్టల్లాగా అమ్ముతారు కదా. పచ్చిమిరపకాయలు గిట మిక్సీకి వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు వేసి చేస్తానండి గోంగూర పప్పు. బాగుంటుందండి. ఇది గోంగూర పప్పు చాలా బాగుంటుంది. పప్పు చేసుకున్నా, చట్నీ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇగో మిక్స్కి వేసుకుంటున్నా చూడండి. ఇవి పచ్చిమిరపకాయలు, కందిపప్పు, శనగపప్పు వేసుకోవాలండి. హాఫ్ గ్లాసు శనగపప్పు వేసుకున్నానండి. ఇగో మొత్తము కొంచెం కందిపప్పు ఫుల్, అది ఇది సగం సగం వేసుకోవాలండి. అప్పుడు శనగపప్పు వేస్తుంటే మీరు చిన్నప్పుడు, కానీ నేను కందిపప్పు వేస్తున్నానండి. కొంచెము బాగుంటుంది. అది ఇది వేసుకుంటే రెండు కలిపి వేస్తే చాలా బాగుంటుందండి పప్పు, గోంగూర పప్పు. పప్పు మంచి కడుక్కోవాలండి. రెండు కలిపి ఒక గ్లాసు, ఈ రైస్ కుక్కర్ గ్లాసులో వేసిన మంచిగా కడుక్కోవాలి. పప్పు కడుక్కొని గోంగూర గిట్ట మంచిగా ఏరుకొని కడుక్కి పెట్టుకోవాలండి. వాటర్ పోసుకున్న ఒక గ్లాస్ సగం అన్ని పోసిన. పసుపు ఎక్కువ పోస్తే గిట్ట కుక్కర్లో ఇట్లా పైకి వస్తాయండి నీళ్ళు. పసుపు వేసుకున్న. జీలకర్ర గిట్ట వేసుకోవాలండి. జీలకర్ర ముందే వేసేయాలి. ధనియాలు, జీలకర్ర ధనియాలు వేసుకోవాలండి. గోంగూర పప్పులో ముందు వేసుకుంటే బాగుంటుంది. ధనియాలు వేసుకుంటున్నా. గోంగూర అంతా ఏరి మంచి కడిగి పెట్టుకున్నానండి. ఇది మంచిగా ఒక 5-6 సార్లు కడిగేసి మట్టి గిట్ట ఏమి ఉండకుండా నీట్గా కడిగేసుకున్నానండి. గోంగూర పెడుతున్నా చూడండి పప్పులో. అంతా గోంగూర పెట్టేసి పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసుకోవాలండి. మిక్సీకి వేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇటు వేయచ్చు, కానీ కొంచెం ఇక మిరపకాయలు దంగేయండి. ఇట్లా మనము మళ్ళీ పప్పు గుత్తితోటి రుద్దితే పొట్టు పొట్టుగా ఉంటుంది. పప్పులా మిక్సీకి వేస్తే బాగుంటుందండి పచ్చిమిరపకాయలు. ఇక నేను మిక్సీకి వేసుకుంటున్నా చూడండి. తగినంత సాల్ట్ ఇంట్లోనే వేసుకోవాలి. పప్పుల తర్వాత వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. తక్కువ పడితేనే వేసుకోవాలండి పప్పులో. ఇక నేను పచ్చిమిరపకాయలు వేసిన, మళ్ళీ పులుపు అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు సాల్ట్. ఇక 2 స్పూన్లు వేసిన చూడండి. ఇలా ఎల్లిపాయలు గిట్ట వేసినానండి, మిస్ అయింది. ఇవన్నీ మిక్సీకి వేసుకున్నా. మిక్సీకి వేసుకొని అందులో కరివేపాకు, పచ్చిమిరపకాయల కారము అన్నీ వేసుకోవాలండి. ఇగో పచ్చిమిరపకాయల కారం వేస్తున్నా చూడండి. మిక్స్కి వేసినాక అంతా కలుపుకోవాలండి. ఇది వేసేసి మంచిగా కలిపేసి కిందికి మీదకి అని స్పూన్ తోటి ఇక మిక్సీ మూత, అది కుక్కర్కి మూత పెట్టేసేయాలి. ఇట్లా బాగుంటుందండి గోంగూర పప్పు. ఇట్లా చేసుకున్నా కానీ ఒక 4-5 విజిల్లు వచ్చేదాకా ఉంచాలండి. పులుపు కదా, శనగపప్పు కందిపప్పు ఉడికిపోతుంది, కానీ ఇది పులుపుతోటి కొంచెం ఉడకదని తొందరగా. ఒక 5 విజిల్లు పెట్టుకుంటే చాలండి, మంచిగా ఉడికిపోతుంది. ఒక 5 విజిల్లు వచ్చేసినాక తీసేయాలండి. ఇక తాలింపు చేసి పెట్టుకుంటున్నాను నేను. ఆ కుక్కర్లో పప్పు ఉడికిపోతుంది, అప్పటి వరకు తాలింపు చేసుకోవాలి. తాలింపు పెట్టుకోవాలి లాస్ట్లో పప్పు అయిపోయినాక. నూనె వేసుకున్నానండి. ఒక 2-3 స్పూన్లు వేసిన. 3 స్పూన్లు ఏమి వేసినానండి. ఇది ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది పప్పులో, తగ్గితే బాగుండదు. పుంటికూర పప్పులో ఆయిల్ వేసుకోవాలి నేను మంచిగా. పప్పులో వేసేవాళ్ళు అప్పుడు మా నాన్నమ్మ గిట్ట చిన్నప్పుడు పప్పులనే ఆయిల్ వేసి పెడుతుంటారు అప్పుడు. ఇప్పుడు ఏంటంటే తాలింపు పెట్టుకుంటారు. అప్పుడేమో ఆయిల్ వేసి పెట్టి తర్వాత తాలింపు చేసేవాళ్ళు. ఇక జీలకర్ర ఆవాలు ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర ఆవాలు, ఎల్లిపాయలు ఒలిచి పెట్టుకుంటానండి. ఎల్లిపాయలు ఒక 10-15 ఎల్లిపాయలు పోపుకి వేసుకోవాలి. ఎల్లిపాయలు, కరివేపాకు అన్ని పోపులు వేసుకోవాలి. పోపు మంచిగా ఇది గోలినాక ఎల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిగా ఉంటాయి కదండి ఎల్లిపాయలు, చిత్తుతాయి, చూసుకుంటే వేయాలి.
పోపు గోలుతుంది. చాలా మంచిదండి ఇది గోంగూర పప్పు, ఐరన్ గిట చాలా మంచిది. అప్పుడప్పుడు గోంగూర తినాలండి. మేము చట్నీ గిట చేసేవాళ్ళము. చట్నీ గిట చేస్తాను నేను, గోంగూర చట్నీ, గోంగూర పప్పు. ఇగో ఎండుమిరపకాయలు అవి కొంచెం గోలినాక, ముందే వేస్తే మాడిపోతాయని కొంచెం గోలినాక వేస్తానండి. ఎండుమిరపకాయలు కొంచెం గోలినట్టు వేగితే కొంచెం ఎర్రగా కాగానే అవి ఎల్లిపాయలు వేసుకోవాలండి. చాలా మంచిదండి గోంగూర పప్పు గిట. రైసులకైనా జొన్న రొట్టెలకైనా బాగుంటుందండి. వెల్లిపాయలు అండి, కనిపిస్తలేదు సరిగ్గా, వైట్గా వచ్చేసింది అది వీడియో. వెల్లిపాయలు ఒక 10-15 ఒలిసి పెట్టుకున్నానండి. ఫ్లేవర్ బాగుంటుంది తాలింపులో. కొంచెం పసుపు గిట వేసుకోవచ్చు ఇంట్లో గిట తాలింపులో. కరివేపాకు వేసి కొంచెం పసుపు వేసుకుంటే బాగుంటుంది ఇది గిట పప్పులకు. ఇక కరివేపాకు వేస్తున్నా చూడండి, అందులోకి వేసిన పప్పులో గిట కరివేపాకు వేసుకున్న ముందు, తాలింపులో కొంచెం వేసుకోవాలి. మా చిన్నప్పుడు బాగా తినేవాళ్ళమండి గోంగూర పప్పు. మా నాన్నమ్మ బాగా చేసేది, మా అమ్మ మా నాన్నమ్మ బాగా చేస్తుంది. గోంగూర మంచిదని తినబెట్టి మంచిగా ఉంటుండే టేస్ట్ గిట. అప్పుడు ఇగో పప్పు ఉడికిపోయింది చూడండి, గోంగూర గిట అంత ఉడికిపోయింది. కొంచెం రుద్దుకోవాలండి, అది రుద్దుకొని పప్పు గిట అంతా కలిసిపోతుంది. పప్పు గుత్తితోటి రుద్దాలి. మిరపకాయలు గిట 2-3 కారం తక్కువ అనిపిస్తే 2-3 వేసుకోవచ్చు. అందులో నేను వేసినానండి, కారం సరిపోతుందో లేదా అని మిరపకాయలు గిట వేసిన ఒక 2-3 పప్పులో. అల్లం ఎల్లిగడ్డ గిట అందులోనే వేసుకోవాలండి. అల్లం ఎల్లిగడ్డ అది మిస్ అయింది, కానీ అల్లం ఎల్లిగడ్డ గిట వేసుకోవచ్చు. ఎల్లిపాయలు గిట వేసుకోవచ్చు ఇష్టం ఉంటే. పప్పులో డైరెక్ట్ వేసినా గిట బాగానే ఉంటాయి ఎల్లిపాయలు. అది పప్పు రుద్దుకోవాలండి. ఇప్పుడు పప్పు మెత్తగా రుద్దుకోవాలి. మా కూతురు వాళ్ళ ఇంటికాడ ఉన్నానండి నేను, ఆడనే చేస్తున్నాం వంటలు. ఇప్పుడు మా కూతురు వాళ్ళ ఇంటికి వచ్చినంటే 2-3 రోజులు అయ్యే ఇక్కడనే చేస్తున్నానండి వంటలు. పప్పు అయిపోయింది చూడండి, తాలింపు పెట్టుకోవాలి. పప్పు రుద్దుకున్న అంతా రుద్దేసినాక ఇట్లా అయిపోయింది పప్పు. తాలింపు పెట్టాలి. ఇక మొత్తం పచ్చిమిరపకాయల కారమేనండి ఇది. రెడ్గా వచ్చింది వీడియో, కానీ పచ్చిమిరపకాయల కారమే ఇది. ఇగో ఇప్పుడు తాలింపు పెడుతున్నా చూడండి. తాలింపు పెట్టేసిన మంచిగా కలుపుకోవాలి. తాలింపు పెట్టినాక లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసినానండి. దించేసినాం ఎప్పుడైనా కొత్తిమీర వేసుకోవాలండి లాస్ట్లో. కొంచెం పప్పులో వేసుకోవచ్చు, లాస్ట్లో గిట్ట దించినాక వేసుకోవాలి, బాగానే ఉంటుంది. ఎల్లిపాయది పొట్టు ఉన్నట్టుందండి, తెల్లగా కనిపిస్తుంది అది. అయిపోయింది చూడండి, రెడీగా గోంగూర పప్పు రెడీ అండి. మా చిన్నప్పుడు పుంటికూర అంటుంటిమి, ఇప్పుడు గోంగూర అంటేనే అందరికి అర్థమవుతుంది. పుంటికూర అంటే ఏందో అని గుర్తుపట్టారు కొంతమంది, గోంగూరనే అంటారు. ఇప్పుడు గోంగూర అంటుర్రండి. గోంగూర పప్పు రెడీ అండి. చాలా బాగుంటుందండి. రైసులకైనా బాగానే ఉంటుంది, జొన్న రొట్టెలకైనా చాలా బాగుంటుంది. జొన్న రొట్టె గోంగూర పప్పు చాలా బాగుంటుందండి. జొన్న రొట్టెలకు గిట అయిపోయింది చూడండి, రెడీగా గోంగూర పప్పు. నేను జొన్న రొట్టెలకు తిన్నానండి గోంగూర పప్పు వేసుకొని. చూడండి, జొన్న రొట్టెలకే తిన్నా నేను. చాలా బాగుంటుందండి. జొన్న రొట్టెలకైతే చాలా టేస్ట్ ఉంటుంది గోంగూర పప్పు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గిట అలాగా చేసి చూడండి, చాలా బాగుంటుందండి గోంగూర పప్పు. ఇట్లా చేస్తే చాలా టేస్టీ గిట్ల ఉంటుంది. ఎవరైనా చేసుకోవచ్చు ఈ పప్పు, ఈజీ అండి, ఏం కష్టం కాదు. ఇప్పుడు నేను యూట్యూబ్లో పెట్టినా కదండి, ఇట్లా చూసి అయినా చేసుకోండి మీరు. చాలా టేస్టీ ఉంటుంది, బాగుంటుంది ఈ పప్పు. జొన్న రొట్టెకి ఎంత బాగుంటుందో ఈ పప్పు. నేను తింటున్నానండి ఇప్పుడు జొన్న రొట్టె.